తల ఉంచినట్టయితే ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన ప్రభా, జీవం నాయన, జీవాధిపతి, బంగారు పాదాలకే వందనాలు యేసయ్యా. ఆశ్చర్యకరుడా, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవ స్తోత్రం. కీర్తనీయమైన మా దేవానికి వందనాలు. వెలుపలలో మీ వంటి వారు లేరు అయ్యా. పరిశుద్ధతలో నీకు సమము సాటి అయిన దేవుడు లేరు గనుక నీకు వందనాలు. మీరు ప్రేమించి మరొక దినాన్ని ఏ రీతిగా వాక్యాన్ని ధ్యానించే గొప్ప కృపచేత నింపినందు బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. వినగల చెవి, గ్రహించగల మనసు ప్రతి ఒక్కరికి ఇయ్యండి. మీరు నేరుగా బహు స్పష్టంగా మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావాలు కేవలం మీరు మాత్రమే పొందు. ముందున్న సమయంలో తోడే నడిపించు. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున నిజంగా ప్రేమైన వాళ్ళరా, దేవుడిచ్చిన ఈ అనంతమైన కృపను బట్టి జీవం కలిగిన దేవునికే నిండు మనసుతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. హల్లెలూయా. నిజంగా ప్రేమైన వాళ్ళరా, అనేక సార్లు మన జీవితంలో ఆశీర్వాదకరమైన దేవుని మాటలు కావాలి అని, లేకపోతే దీవెనకరమైన మాటలు కావాలని అనేక మంది లోకంలో అయితే ఆదరణకరమైన మాటలు, లేకపోతే మమ్మల్ని బ్రతికించే మాటలు కావాలని ఆశపడుతూ ఉంటారు. ఎందుకంటే అనేక మంది జీవితంలో ప్రవీణ వల్ల ఆదరణ ఉండదు. లేకపోతే వారు చేసిన తప్పులను బట్టి వారి జీవితము నాశన కుప్పంలోకి వెళ్తూ ఉండగా అసలు ఏ రీతిగా ఉంటది అంటే, మేము బయటికి రాగలుగుతామా? మా జీవితాలలో నిజంగా ఆశీర్వాదం అనేది ఉంటదా? దీవెనకరమైనది ఉంటదా? అన్న అనుమానాలతో ప్రజలు జీవిస్తూ ఉంటున్నారు. అందుకే దేవుడు ఈ రీతిగా లోకములో ఉన్న వారితోనూ, ఆ తర్వాత దేవుని నమ్ముకున్న బిడ్డలతోనూ ఇరువురితో కూడా దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడాలని ఆశపడుతున్నాడు ప్రేమైన వాళ్ళరా. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినడం ప్రారంభిద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చదువుకుందాం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ చూస్తే దేవుడు చెప్పిన ఒక అద్భుతమైన మాట మనకు కనబడడం ప్రారంభిస్తూ ఉంటది. దేవుడు చెప్తున్నాడు, సర్వశక్తిమంతుడైన దేవుడు సిలువలో నిజంగా ప్రేమల వల్ల చెప్తున్న మాట ఏంటి అంటే, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. దేవుడు ఎందుకు ఏ రీతిగా పలికాడు? ఒకవేళ ఈ మాట మా జీవితానికి ఏ రీతిగా ఆశీర్వాదకరంగా ఉంటది అన్న తలంపు వాక్యం వింటున్న వారి జీవితాల్లో కలగడం ప్రారంభిస్తది ప్రేమల. అయితే దేవుడు ఈరోజు నేరుగా బహు స్పష్టముగా ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఏంటి అంటే, జీవం ప్రదాత అయిన దేవుడు, లేకపోతే వారి జీవితంలో ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు. నిజంగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దేవుడు 33.5 సంవత్సరం జరిగించిన సేవ ఎన్ని అద్భుతాలు ప్రేమైన వార. మృతులను సజీవులుగా లేపాడు. కుష్ఠరోగులను బాగు చేశాడు. నిజముగా 12 సంవత్సరముల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీని బాగు చేసినట్లుగా, రీతిగా చాంద్ర రోగులను బాగు చేసినట్లుగా అనేకమైన అద్భుతాలు నిజంగా ప్రజలకు దీవెనలు అనుగ్రహించిన దేవుడు యేసు ప్రభు ప్రేమైన వలన. హల్లెలూయా. మరి ఇన్ని అద్భుతాలు, ఆశీర్వాదాలు పొంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఆ జీవము కలిగిన దేవునే వారు సిలువకు వేయడం ప్రారంభించారు ప్రేమైన వల్ల. సిలువలో వేలాడదీయడం ప్రారంభించారు. అంటే దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన ఆ జీవము కలిగిన దేవుని తీసుకొని ఏం చేస్తున్నారు? నిజంగా ఎంత దారుణము అంటే, బైబిలే రాయబడి ఉంటది కదా! ఈయనను సిలువ వేయండి అని కేకలేశారంట ప్రేమైన వాళ్ళ. ఇటువంటి భయంకరమైన, ఆశీర్వాదకరమైన దేవుని విడిచిపెట్టి నిజంగా వారు పిలాతు అడుగుతాడు కదా! మీకు యేసు ప్రభువును వదిలిపెట్టాలి అంటే వాళ్ళు వద్దు అని చెప్తూ బర్న బ బరబ్బను వదిలిపెట్టు అని చెప్పినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. అంటే జీవము కలిగిన దేవుని విడిచిపెట్టి నిజంగా ప్రేమలారా ఏది కోరుకున్నారు వారి జీవితాల్లో అంటే, జీవం వదిలేశారు అంటే ఆటోమేటిక్‌గా వారు కోరుకున్నది ఆశీర్వాదకరమైనది కాదు ప్రేమైన వారా. మరి ఇటువంటి ఆశీర్వాదాలు ఎన్నో మరి జీవితాల్లో కోల్పోయి ఇక ఎందుకు ఆయనను సిలువకి ఎక్కించారు. సిలువకి ఎక్కించారు కాబట్టి ఇక మరి జీవితంలో ఏం కనబడుతది అంటే, ఆశీర్వాదం వెళ్ళిపోతే ఇక మిగిలేది ఏంటి అంటే ఏమీ ఉండదు ప్రేమైన వాళ్ళ. అంతే కదా! అయితే ఇప్పుడు దేవుడు ఆ రీతిగా పాపములో పడి జీవం కలిగిన దేవుని మరచిపోయి ఇష్టానుసారంగా ఉన్న జీవితాలను దేవుడు ఏం చేశాడు అంటే ఒక గొప్ప అవకాశాన్ని ఇవ్వడం ప్రారంభించాడు ప్రేమ వల్ల. హల్లెలూయా. ఎంత గొప్ప అవకాశం అంటే,
ఈరోజు వాక్య భాగంలో దేవుడు చెప్తున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగను గనుక వీరిని క్షమించు. అంటే దేవుడిచ్చిన ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. హల్లెలూయా! నిజంగా ప్రేమైన వారా అంతకంటే ఎక్కువ అని చెప్పవచ్చు. ఏదైతే తమ తప్పిదముల వల్ల వారు దూరం చేసుకున్నారో, ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట ద్వారా తిరిగి వారి ఆశీర్వాదం వారు పొందేదానికి దేవుడు ఏం చేస్తున్నాడు? మార్గము సుగమం చేస్తున్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభిస్తాం ప్రేమైన వారా. హల్లెలూయా! ఎంత ధన్యకరమైన మాట ప్రేమైన వారా. మీరు చెప్తున్నారు బ్రదర్, మరి పోగొట్టుకున్న ఆశీర్వాదాలు ఈ మాట ద్వారా తిరిగి పొందుకోవడానికి దేవుడు కృప ఇచ్చి ఉంటున్నాడు అంటున్నారు కదా! మరి ఏ రీతిగా చెప్పగలుగుతారు ఈ మాట అని అంటే, ఈరోజు వాక్య భాగం నుంచి నేను ఆ మాటలు మీకు చూపించాలని ఆశపడుతున్నాను. లూకా సువార్త 23 అధ్యాయము 43 వచనాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 23 అధ్యాయము 43 వచనం. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులు ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఇక్కడ చూస్తే ఒక దొంగ గురించి దేవుడు మాట పలికినట్లుగా ఇక్కడ మనం చూస్తాం. ఆ దొంగ గురించి మొదటిగా ఏ రీతిగా ఉంటది అంటే, ఏది తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అని దేవుడు చెప్పకముందు, దేవుడు ఆ మాట చెప్పకముందు యేసు ప్రభును ఆ దొంగ కూడా దూషించినట్లుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటది ప్రేమన వలన. హల్లెలూయా! నిజంగా ఎప్పుడైతే నిజంగా యేసు ప్రభు నుంచి ఆ ప్రార్థన వచ్చిందో, ఆ ప్రార్థన విన్న ఆ దొంగ తన జీవితంలో ఒక సువర్ణ అవకాశం దేవుడు అనుగ్రహించాడు అని ఏం చేశాడు? అయ్యా! నీ రాజ్యములో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. హల్లెలూయా! ఎప్పుడు ఆ దొంగకు ధైర్యం వచ్చింది చెప్పండి ప్రేమైన వాళ్ళరా? ఆ ప్రార్థన విన్న తర్వాతే కదా! ఆ ప్రార్థన తర్వాతే కదా! ఆ దొంగలో ఏం కలిగింది అంటే ఒక నిరీక్షణ కలిగింది. అయ్యా! ఇన్ని రోజులు ఒకవేళ నాకు అనిపిస్తది ఆ సిలువలో వేలాడుతున్నప్పుడు ఆ వ్యక్తి అనుకుంటాడు, అయ్యా! ఒక రోజుతో పొరపాటై నేను దొంగతనాలు చేశాను, లేకపోతే హత్యలు చేశాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అతడు బందిపోటు దొంగ అని రాయబడి ఉంటది పరిశుద్ధ బైబిల్ గ్రంథములో. ఇప్పుడు ఆ బందిపోటు దొంగ ఎంతమందిని చంపిపోయింటాడో కదా ప్రేమైన వాళ్ళారా! ఇప్పుడు ఆ వ్యక్తి అనుకుంటాడు, ఆ రోజు చేసిన ఆ తప్పిదానికి నేను ఇంత ఘోర శిక్ష అనుభవిస్తున్నాను. ఎందుకంటే సిలువలో వేలాడడం అతి భయంకరమైన పరిస్థితి ప్రేమైన వాళ్ళ. ఎందుకంటే ఉరి ఏస్తే కొద్ది నిమిషాలు మాత్రమే తనకలాడి చచ్చిపోతాడు. అయితే ఇక్కడ ఎట్లా ఉంటది అంటే సిలువలు 3 మేకుల మధ్య వేలాడుతూ ఉంటే ఎంత దారుణంగా ఉంటది. చేతులు ఎక్కడ తీసుకోలేం. ఆ రీతిగా ఉంటాయి. ఎటు చూసినా ఏమాత్రం కంఫర్ట్ ఉండదు. ఇంత భయంకరమైన స్థితి అనుభవిస్తున్నప్పుడు ఆ వ్యక్తి జీవితంలో ఒకవేళ నాకు అనిపిస్తది, అరే! ఈ స్థితిలోంచి నన్ను కాపాడే పరిస్థితి ఏదైనా ఉంటే బాగుండేది గదా! అనే తలంపు ఎవరికైనా ఉంటది. ఎందుకంటే దొంగలన్నట్లుగా మనం చూస్తాం. నువ్వు క్రీస్తువైతే నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అన్నమాట బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది ప్రేమైన వలన. హల్లెలూయా! అంటే నేనేం చెప్తున్నానంటే, ఆ స్థితిలోంచి రక్షించబడాలనే కోరిక ఆ దొంగలో ఉన్నింది ప్రేమైన వలన. ఎప్పుడైతే, ఎప్పుడైతే యేసు ప్రభు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అని పలకడం ప్రారంభించాడో, ఇప్పుడు అనుకున్నాడు, ఎంతటి సువర్ణ అవకాశం నాకు దొరికింది. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, ఇది కొట్టివేయి ప్రభువా అని చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు నేను చేసినవన్నీ కూడా కొట్టివేయబడే ఒక అవకాశం వచ్చింది. ఎప్పుడైతే ఆ సంగతి ఆ దొంగ తెలుసుకున్నాడో, నిజంగా ప్రేమైన వాళ్ళరా వెంటనే ప్రార్థన చేశాడు. అయ్యా! నీవు నీ రాజ్యముతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా! ఆ తర్వాత దేవుడు చెప్పిన మాట మనం చూస్తాం. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. అంటే ఎప్పుడైతే ఆ దొంగ ఆ సత్యాన్ని గ్రహించాడో, తాను చేసిన శిక్ష ఫలము తాను ఫలించకుండా తప్పించుకోవడానికి, లేకపోతే ఆ పరిస్థితిలోంచి బయటపడడానికి ఒక మార్గం కనబడిందో, వెంటనే ఆ దొంగ అనుకున్నాడు, దేవునికి స్తోత్రం అని తను ప్రార్థన చేశాడు. తద్వారా ఏమైంది అంటే, ఇక్కడ మనం చూసాం కదా! యేసుప్రభు చెప్పిన మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. హల్లెలూయా! హల్లెలూయా! నిజంగా ప్రియమైన వాళ్ళరా! ఎంత గొప్ప ధన్యత ఇక్కడ దొంగ పొందుకున్నాడు. కేవలం ఆ ప్రార్థనను బట్టి. యేసుప్రభు ప్రార్థన చేయడాన్ని బట్టి,
ఆ ప్రార్థన ఆ వ్యక్తి తెలుసుకున్నాడు కాబట్టి ఆ వ్యక్తి జీవితంలో ఒక నిజంగా ప్రేమ వల్ల ఎంత దారుణమైన స్థితిలోంచి అంత ఆశోదకరమైన స్థితిలోకి ఆ వ్యక్తి వెళ్ళాడు. హల్లెలూయా! అదే దేవుడు ఈ వాక్యం చూస్తున్న నీతో కూడా మాట్లాడుతున్నాడు. అదే దేవుడు అదే మాట పలుకుతున్నాడు. ఏమని అంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. హల్లెలూయా! నిజంగా ప్రేమైన వాళ్ళరా, నిజముగా ఈ అంతటి దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన మాట ప్రభు మనకు ఈరోజు అనుగ్రహిస్తుంటున్నాడు. ఆ ప్రార్థనకు ముందు తన జీవితంలో ఇక నిరీక్షణ లేదు. ఆ బాధ, వేదన ఇంతేనేమో, ఇక అయిపోయింది నా జీవితం అనుకుంటున్న ఆ వ్యక్తి జీవితంలో వినబడిన ప్రార్థన, వచ్చిన ఒక అవకాశం, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. ఈ ప్రార్థన ఏ రీతిగా ఉంది అంటే, ఆ వ్యక్తి జీవితంలో ఆశీర్వాదం తీసుకొచ్చే మాటగా ఆ మాట ఉంది. ఆ మాటను పట్టుకున్నాడు. ఆ తర్వాత తన జీవితంలో ఆశీర్వాదం పొందడం ప్రారంభించాడు ప్రేమైన వాళ్ళు. హల్లెలూయా! హల్లెలూయా! వాక్యం చూస్తున్న నీ జీవితంలో పాపం చేసి, పాపం ద్వారా వచ్చిన శిక్షను అనుభవిస్తూ, లేకపోతే నీ జీవితంలో జరిగించిన పొరపాట్ల వల్ల, అయ్యో! ఆ దినమందు నేను పొరపాటు చేయకపోతే, ఈ దినం నా జీవితం ఆశీర్వాదకరంగా ఉండేది అని బాధపడుతూ, దుఃఖపడుతున్నావా? అయితే దేవుడు చెప్తున్నాడు, ఆ పాపాలు క్షమించే దేవుడు తిరిగి నీ జీవితంలో ఆశీర్వాదం. ఎంత ఆశీర్వాదము అంటే ప్రేమైన వాళ్ళరా, ఈ దొంగ కనీసం తన ఊహల్లో కూడా ఎక్స్‌పెక్ట్ చేయని మెరికల్. హల్లెలూయా! నిజంగా చెప్తున్నాను ప్రేమన. ఇంత ఆశీర్వాదం వస్తదా? ఇంత దీవెన తిరిగి తను పొందుకునే అవకాశం ఎక్కడైనా ఉంటదా? వాళ్ళు కేవలం రక్షించబడితే కిందికి దిగితే చాలు అని వాళ్ళనుకుంటుంటే, అయితే దేవుడు చేసిన ప్రార్థన వల్ల ఆ వ్యక్తికొచ్చిన దీవెన ఎంత అంటే పరదేశికే వెళ్ళడం ప్రారంభించు. జస్ట్ వన్ ప్రేయర్. హల్లెలూయా! నిజంగా ప్రేమైన వాళ్ళ అదే దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. వాక్యం చూస్తున్న నీతో కూడా. ఏమని అంటే, నీకు కూడా అటువంటి అవకాశాన్ని దేవుడిస్తున్నాడు ప్రేమైన వాళ్ళ. ఒక్క ప్రార్థనతో నీ జీవితాన్ని మార్చుకోవడానికి, ఒక నిర్ణయముతో నీ జీవితాన్ని కంప్లీట్‌గా ఆశీర్వాదాలకి మార్చుకోవటానికి ఏది మార్గం అవుతుంది అంటే, యేసు ప్రభు సిలువలో పలికిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అన్న మాట ఎంతటి దీవెన తీసుకొస్తారు. అనేక సార్లు ఆ మాట చదివి ఆ రీతిగా పక్కన పెడుతుంటాం. అయితే మాటలో ఉన్న ఆశీర్వాదం ఎంత గొప్పది ప్రేమను. హల్లెలూయా! కేవలం అది దొంగకు మాత్రమేనా? ఒకవేళ యేసు ప్రభువుని తెలియక పాపములో జీవించిన వారికేనా? ఒకవేళ యేసు ప్రభువుని నమ్ముకొని తప్పు చేసి ఉంటే కూడా దేవుడు క్షమించి నిజంగా ప్రేమైన వాళ్ళ ఆశీర్వదం ఇస్తాడా? అన్న అనుమానం మన జీవితంలో కలుగుతూ ఉంటది. రండి, ఆ వాక్య భాగాలు కూడా నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను ప్రేమైన వాళ్ళరా. లూకా సువార్త 24వ అధ్యాయం 1-7 వరకు ఉంటున్న దేవుని వాక్యాన్ని చదువుదాం. ఆదివారమున తెల్లవారుచుండగా స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు తీసుకొని సమాధి యొద్దకు వచ్చి, సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉంట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభు యేసు దేహం వారికి కనబడలేదు. అందును గూర్చి వారికేమీ తోచకుండగా ప్రకాశవంతమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలబడిరి. వారు భయపడి ముఖమును నేల మోపికొని ఉండగా, మీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెదుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచున్నాడు. ఆయన ఇంకా గలీలలోని ఉండినప్పుడు ఆ మనుష్య కుమారుడు పాపిష్టి మనుషుల చేతికి అప్పగించబడి సిలువ వేయబడి మూడో దినమందు లేపునని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండని వారితో అనిరి. ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళరా, దేవుడు ఒక మాట చెప్పాడు. ఈ లోకంలో ఉన్నాం, అయ్యా నేను బహుశ్రమలు పొంది తర్వాత నేను చనిపోయి మూడో దినమందు తిరిగి లేస్తాను అని చెప్పాడు ప్రేమైన వాళ్ళ. చెబితే ఇక్కడ వీళ్ళేం చేస్తున్నారు అంటే, యేసు ప్రభు మూడో దినమందు లేస్తాను అంటే వీరేం చేస్తున్నారంట, ఆయన చచ్చిపోయే ఉన్నాడు కాబట్టి ఆయన శరీరానికి సుగంధ ద్రవ్యాలు పూద్దామని వారు సిద్ధపరచుకొని వచ్చినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో
చూడడం ప్రారంభిస్తాం ప్రేమైన వాళ్ళ. మీరనొచ్చు, బ్రదర్ ఒకవేళ దేవుడు శిష్యులతో చెప్పినాడేమో, అందరికీ చెప్పినాడో లేదో అన్న అనుమానము ఒకవేళ వాక్యం వింటున్న మీకు కలిగితే, ఒక మాట నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటి అంటే, నిజంగా శాస్త్రులు, పరిసయ్యులు పిలాతు దగ్గరికి వెళ్ళి వాళ్ళంటారు, "అయ్యా! ఆ వ్యక్తి" యేసు ప్రభు గురించి చెప్తూ వాళ్ళు, "ఆ వ్యక్తి నేను మూడో దినమున తిరిగి లేస్తానని చెప్పాడు. ఇప్పుడు ఒకవేళ ఆ మూడో దినమందు ఆ సమాధి రాయిని తీసి వారి శిష్యుల శరీరాలను తీసుకొని వెళ్తే మొదటి వంచన కంటే రెండో వంచన ఎక్కువ అవుతుంది కాబట్టి సమాధికి భద్రముగా కాపలా ఉంచు అని పరిసయ్యులు శాస్త్రులు పిలాతు దగ్గరికి వెళ్ళి చెప్పినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభిస్తాం. అంటే దేవుడు బహు స్పష్టముగా ఏదో రహస్యముగా చెప్పలేదు ప్రేమ వాళ్ళ. ఆయన అందరికీ చెప్పాడు. మూడో దినమందు నేను తిరిగి లేస్తాను అని. ఇప్పుడు ఈళ్ళేం జేస్తున్నారు? అది మరిచిపోయి ఏం జేస్తున్నాడు? సుగంధ ద్రవ్యాలు తీసుకొని వచ్చినట్లుగా ఇక్కడ మనం చూస్తాం. అంత మాత్రమే కాకుండా ఒకవేళ అది మరిచిపోయినా తిరిగి ఏమైంది? దేవదూతలు కనబడి వారితో చెప్పారు ప్రభు, ఆయన ఇక్కడ లేడు. ఆయన చెప్పిన విధముగా ఆయన లేచి ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి ప్రభువున వాళ్ళ? వీరు నమ్మి అయ్యా ఫస్ట్ యేసుప్రభు చెప్పాడు. ఇప్పుడు దేవదూతలు ప్రత్యక్షమై చెప్తున్నారు. కాబట్టి మనం ఏం చేయాలి? సంతోషంగా వెళ్ళాలి అని అనుకోవాలి ప్రభువన. ఆ రీతిగా జరిగిందా? లేదు ప్రభువున వాళ్ళ. ఏ రీతిగా ఉంది అంటే యోహాను సువార్త 20వ అధ్యాయము 15, 16 వచనాలు చదువుకుందాం. యేసు, "అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెదకుచున్నావు?" అని ఆమెను అడగగా, ఆమె ఆయన తోటమాలి "అయ్యా! నీవు ఆయనను మోసుకొని పోయిన యెడల ఆయన ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము. నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పెను." యేసు ఆమెను చూచి, "మరియా" అని పిలిచెను. ఆమె యేసు వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము. ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళరా, దేవదూతలు చెప్పినా కూడా ఆమె ఏం చేస్తా ఉందంట? ఇంకా ఏడుస్తానే ఉంది. యేసు ప్రభు వచ్చి, "అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు?" అంటే ఆయన తోటమాలి అనుకోని, "అయ్యా! యేసు ప్రభు దేహాన్ని నువ్వు మోసుకొని పోయుంటే ఎక్కడుందో చెప్పు. నేను వెళ్లి తీసుకొస్తాను" అంటున్నాడు. అంటే దేవుడు చెప్పిన మాట నిజంగా ప్రేమైన వాళ్ళరా కనీసం నమ్మలేని స్థితిలో ఉంది ఆమె. ఎందుకంటే మొదటిగా యేసు ప్రభు చెప్పాడు. దాన్ని కన్ఫర్మ్ చేస్తూ దేవదూతలు చెప్పారు. అయినా కూడా అయినా కూడా ఆమె జీవితంలో ఏ రీతిగా ఉంది అంటే నమ్మలేని స్థితిలో ఉంది ప్రేమ. అయితే నిజంగా నాకు అనిపిస్తుంది. ఆ పై వచనంలో చూస్తే దేవదూత మాట్లాడినట్టుగా ఉంటుంది. ఆ తర్వాత యేసు ప్రభు మాట్లాడు. సాధారణంగా ఏమవుతది? అరే! దేవుడు నేను చెప్పాను ఉన్నప్పుడు. వెంబడిస్తున్న మీకు గుర్తులేదా? వెంబడించని నన్ను క్రిటిసైజ్ చేసి నన్ను చంపిన వారికి గుర్తున్నది మీకు గుర్తులేదా? అని దేవుడు అడగడం లేదు. ఆ తర్వాత దేవదూతలతో సహా నేను మళ్ళా మీకు చెప్పిస్తే, ఒకవేళ మరచిపోయి ఉన్నారేమో అని రిమైండ్ చేస్తే కూడా నువ్వు ఏడుస్తున్నావంటే, ఇక నీకు ఏం చెప్తే అర్థమవుతది? అసలు వీళ్ళతో నాకెందుకులే అని అనుకున్నాడా? మాత్రం అనుకోలేదు ప్రేమ. దేవుడు ఆమెతో మాట్లాడినట్లు. అంటే ఆ క్షమాపణ ఏమైంది? ఆ ప్రార్థన వీరి జీవితానికి ఆశీర్వాదమైంది ప్రేమైన వారు. హల్లెలూయా! అందుకే దేవుడు ఆమెతో మాట్లాడి ఆమెకున్న బాధను లేకపోతే ఆమెకున్న డౌట్‌ను కూడా తొలగించినట్లుగా ఇక్కడ మనం చూడడం ప్రారంభిస్తాం. హల్లెలూయా! ఒకవేళ దేవుని నమ్ముకొని పడిపోయిన వారికి సైతం దేవుని మాటను నమ్మకుండా అపనమ్మకంతో ఉంటున్న వారి సైతం దేవుడు ఏం చేస్తున్నాడు? తను ప్రేమించి చెప్పాడు కదా! తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగని గనుక వీరిని క్షమించమన్నాడు. దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తానే వచ్చి క్షమించి వారిని తిరిగి ఏం చేస్తున్నాడు? బలపరిచి అంత ఆశీర్వాదం ప్రేమల వలన బలపరిచి మొట్టమొదటిగా పునరుత్థానుడైన యేసు ప్రభు సువార్తను ప్రకటించే గొప్ప ఆశీర్వాదం మగ్దలేని మరియకి ఇవ్వడం ప్రారంభించాడు. హల్లెలూయా! అక్షమాపణ అనేది లేకపోతే ప్రేమైన వాళ్ళరా అసలు ఇంతటి ఆశీర్వాదం ఆమె జీవితంలో పొంది ఉండేదా అంటే కాదు అని చెప్పవచ్చు. ఎంతటి ఆశీర్వాదం. అందుకే నిజంగా నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా నిజంగా నీ బిడ్డలతో నువ్వు ఏం మాట్లాడతావు? దేవుడు అన్నాడు ఒక ఆశీర్వాదకరమైన మాట, దీవెనకరమైన మాట నేను ఇవ్వబోతున్నాను అన్నాడు ప్రేమైన వాళ్ళ.
హల్లెలూయా! ఇంతటి ఆశీర్వాదకరమైన మాట ఇస్తాడని నేను కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు ప్రభు. అంటే దేవుని క్షమాపణలో ఎంత ఆశీర్వాదం ఉంది. ఎంత దీవెన ఉంది. హల్లెలూయా! ఇంకా చూద్దాం. ఇంకా ఎంతమంది జీవితాల్లో ఎటువంటి అద్భుతాన్ని పొందారో మనం చూడడం ప్రారంభిద్దాం ప్రేమైన వాళ్ళం. లూకా సువార్త 24 అధ్యాయం 13-17 వరకు చదువుకుందాం. ఇదిగో ఆ దినములందు వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అను గ్రామమునకు వెళ్ళిరి. జరిగిన సంగతిని గూర్చి ఒకనితో ఒకడు సంభాషించుచుండ్రి. వారు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేదు. పట్టకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన వారితో నడుచు ఒకరితో ఒకరు చెప్పుచున్న ఈ సంగతులేమని ఆయనను అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళరా మరొక గుంపు ఇక్కడ మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమైన. హల్లెలూయా! ఏంటి అంటే వీళ్ళంట ఎమ్మాయి గ్రామం నుంచి వెళ్తున్నారు. వెళ్తూ చాలా దుఃఖముఖులై ఉంటున్నారు. ఎందుకు దుఃఖముఖులై ఉంటున్నారు అంటే ప్రేమైన వాళ్ళరా వీరి జీవితంలో యేసుప్రభు గురించి చాలా చాలా ఆశలు పెట్టుకొని ఉన్నారు. ఆయన ప్రవక్త లేకపోతే ఈయనే యేసుప్రభు అని నమ్ముతూ ఉన్నట్లుగా వారి సంభాషణలో మనకు బయటపడతది. అయితే ఇంత తెలుసు. ఆ తర్వాత మనం చూసినట్లయితే ప్రేమైన వాళ్ళరా బైబిల్ గ్రంథంలో చూడొచ్చు. అదే లూకా సువార్త 24 అధ్యాయం 22-26 వరకు. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేహము కొనకు వచ్చి కొందరు దేవదూతలు తమతో కూడా ఆయన బ్రతికున్నాడని చెప్పి ఉన్నారని మాతో చెప్పి మాకు విస్మయము కలగజేసిరి. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధికి వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి గాని ఆయన చూడలేదు అని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన అవివేకులారా ప్రవక్త చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా క్రీస్తు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కదా అని వారితో చెప్పి ఇక్కడ చూస్తే ప్రేమిన వలన వీళ్ళు ఏ రీతిగా ఉంటున్నారు. దేవుని కార్యాలు చూశారు. చాలా దగ్గరగా చూస్తున్నారు. లేకపోతే గమనిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఈయనే క్రీస్తు అనుకున్నారంట ప్రేమిన వలన. హల్లెలూయా! ఆ తర్వాత వీరికి వినబడిన మాట ఏంటి అంటే దేవదూతలు కనబడి ఆ స్త్రీలు దేవుడు లేడు ఆయన లేచి ఉన్నాడని చెప్పిన మాట కూడా వీళ్ళకి తెలుసు. అయితే కూడా నమ్మక దుఃఖముఖులై ఉంటున్నారు. నమ్మక దుఃఖముఖులై ఉంటున్నారంట. నాకనిపిస్తది. ఎన్నిసార్లు దేవుడు తన బిడ్డలతో వాక్యం ద్వారా మాట్లాడుతుంటాడు. ఎన్నిసార్లు ప్రేమ అయినా కూడా, అయినా కూడా దుఃఖముఖులై ఉంటున్నారు. దేవుడు ఇన్ని కార్యాలు చేస్తే నిజంగా ఎవరన్నైతే ఏమవుతది? అరే! మన భాషలో చెప్పాలి అంటే వీరితో ఎన్ని సార్లు మాట్లాడినా చెవిటోని ముందర శంఖం ఊదినట్లుగా ఉంటది అన్నట్లుగా అంటారు ప్రేమ. దేవుడు ఆ రీతిగా వదిలేసాడా? విసుక్కున్నాడంటే కాదు. నిజంగా వారు నడుస్తూ ఉంటే తానే దగ్గరికి వచ్చి హల్లెలూయా! నిజంగా ప్రేమైన వాళ్ళారా దేవదూత చెప్పినా, నేను చెప్పినా, కార్యాలు చూసినా, మనుషులు వెళ్లి చెబితే కూడా నమ్మని ఈరిత నాకెందుకులే అనుకోలేదు ప్రేమ. ఎందుకు? ఆయనలో ఉన్న క్షమాగుణం వారి జీవితానికి ఆశీర్వాదం తీసుకొచ్చింది. ఆయనలో ఉన్న క్షమాగుణం ఏం చేసింది? వారి జీవితంలో ఆశీర్వాదం తీసుకొచ్చింది ప్రేమ. ఎంత ఆశీర్వాదం అంటే నిజంగా నాకనిపిస్తది. వారు వెళ్లి అపోస్తలులకు చెప్పినట్లుగా మనం బైబిల్ గ్రంథాల్లో చూడటం ప్రారంభిస్తాం. హల్లెలూయా! అంటే ఆ క్షమాపణ అనేది లేకపోయి ఉంటే వీరి జీవితాలు ఏ రీతిగా ఉండేవి? ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఒకవేళ దేవుని నమ్ముకొని పడిపోయిన స్థితిలో నువ్వున్నా దేవుడు చెప్తున్న మాట తిరిగి నేను మరొకసారి మీతో మాట్లాడుతాను. నేను సజీవుడనై ఉన్నాను. నేను మీ జీవితంలో అద్భుతాలు చేస్తానని చెప్పిన వాగ్దానం ఆయన నెరవేర్చుటకు సమర్థుడు కాబట్టి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని బలపరిచి గొప్ప ఆశీర్వాదంలోకి తీసుకువెళ్ళాలన్నదే దేవుని ఆశయం ఉన్నది ప్రేమిన వల్ల. నిజంగా ఇంకొక సందర్భాన్ని కూడా నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. లూకా సువార్త 24 అధ్యాయం 36, 37 వచనాలు చదువుకుందాం. వారు ఇలాగ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్య నిలిచింది. మీకు సమాధానం కలుగును గాక అని వారితో అనెను. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై
భూతము తనకు కనబడినదని తలంచిరి. ఇక్కడ చూస్తే ప్రేమ వలన ఇంకా దారుణమైన స్థితిలో శిష్యులు ఉన్నట్లుగా మనం చూడటం ప్రారంభిస్తాం. ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే, శిష్యుల్లో ఇద్దరు వెళ్లి సమాధి దగ్గర కూడా చూసొచ్చారు. ఆయన రుమాలు పక్కన పెట్టడం కూడా చూశారు ప్రభు. సమాధిలో ప్రవేశించింది. యేసుప్రభు అనేక సార్లు శిష్యులతో చెప్పారు. ఏమని అంటే, నేను చనిపోయి మూడో దినం లేస్తాను అన్నమాట. ఆ తరువాత స్త్రీలు వెళ్లి కనుక్కొని చెప్పారు. వాళ్ళు చూడ్డానికని అపోస్తలులు ఇద్దరు వెళ్లి పరిగెత్తుకుంటూ వెళ్లి చూసొచ్చారు. మరి ఇంతగా చూస్తూ ఉంటాడగా. ఆ తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఆ అమ్మాయి గ్రామస్తులు కూడా వచ్చి చెప్పారు ప్రేమైన వాళ్ళ. చెబితే కూడా యేసుప్రభు కనబడి మీకు సమాధానం కలుగుగాక అంటే పూతమని భయపడ్డారంట. అంత దారుణమైన స్థితి. నిజంగా నాకనిపిస్తది. ఎంత భయంకరమైన వాళ్ళతో నేనెందుకు మాట్లాడాలి అని వెళ్ళిపోలేదు ప్రేమ. ఎందుకు? ఆయనలో ఉన్న క్షమాగుణం. చూద్దాం ప్రేమ వాళ్ళ. దేవుడేం చేశాడు? అది లూకా సువార్త 24 అధ్యాయం 38-40 వరకు. అప్పుడాయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయాలలో సందేహం పుట్టనేలా? నేనే ఆయననుటకు నా చేతులు, నా పాదములు చూడుడి. నన్ను పట్టి చూడుడి. నాకున్నట్లు మీరు చూచున్న ఎముకలు, మాంసము, భూతము ఉండదని చెప్పి తన చేతులు, పాదములు వారికి చూపించారు. హల్లెలూయా! ఎంత ప్రేమ కలిగిన దేవుడు. ఎంత క్షమ కలిగిన. ఇంత అన్యాయంగా మీరు బిహేవ్ చేస్తున్నారు. నిజంగా ప్రేమలో కొన్నిసార్లు కొంతమంది మనం చెప్పిన మాట 1, 2 సార్లు వినకపోతే అసలు వాళ్ళతో మాట్లాడడానికే మనం ఇష్టపడం. అయినా కూడా దేవుడు ఏ రీతిగా ఉంటున్నాడంటే వాళ్ళని క్షమించి వారి జీవితాల్లో ఆ క్షమాగుణ తిరిగి ఏం చేశాడు? ఆశీర్వాదకరమైన జీవితాలుగా మార్చడం వదిలిపెట్టలేదు. దేవుడు ఎందుకు ఈ సందేశం ఇస్తున్నాడంటే, ఒకవేళ దేవుని నమ్ముకొని దేవుడిచ్చిన మాటలు నమ్మక ఈరోజు అనవసరమైన బాధల్లో బాధపడుతున్నా నీకు దేవుడు మాట్లాడుతున్నాడు. క్షమించాడు గనుక మాట్లాడుతున్నాడు. నీకు ఇంకా భవిష్యత్తు ఉంది. ఇంకా దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. ఇంకా నీ జీవితంలో తిరిగి దేవుడు దీవెనలు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అందుకే ప్రేమల వల్ల ఈ ప్రత్యేకమైన సందేశాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తుంటున్నాడు. హల్లెలూయా! ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి, క్షమిస్తున్నాడు కాబట్టి నీతో మాట్లాడుతున్నాడు. ఏ రీతిగా సిలువలో దొంగ ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ఆశీర్వదించబడ్డాడు. ఆ రీతిగా ఆ స్త్రీలు దేవుని మాటను క్షమాగుణని వాడుకొని తర్వాత గొప్ప దీవెనలు పొందాయి. అమ్మాయి గ్రామస్తులు శిష్యులైతే అదే రీతిగా ఈ వాక్యం చూస్తున్న ప్రతి బిడ్డ కూడా మీ జీవితాల్లో దేవుడు మాట్లాడుతున్నాడు. రెక్టిఫై చేసుకుందాం. దేవుని మాటలు నమ్ముదాం. విశ్వాసం ఉంచుదాం. ఆశీర్వాదక వారసులుగా మారడం ప్రారంభిద్దాం. తల వంచి ప్రార్థన చేద్దాం. ప్రభు కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు, జీవం కలిగిన నా జీవాధిపతి, నీ బంగారు పాదాలకి వందనాలు, స్తోత్రాలు నాయన. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవుడు మీరే గనుక స్తోత్రం. కీర్తనీయుడమైన మా దేవానికి వందనాలు. నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి నాయన. నీ బిడ్డలు ఎదురు చూస్తున్న ప్రతి దీవెనతో నింపండి. దొంగ ఏ రీతిగా తండ్రి ఆ ప్రార్థనలు అయ్యా ఆ క్షమాగుణాన్ని తెలుసుకొని గొప్ప దీవెనలు పొందారు. అదే రీతిగా వాక్యం చూస్తున్న ప్రతి బిడ్డ అవును తండ్రి, ఆ ప్రార్థన యొక్క అయ్యా తండ్రి ఆశీర్వాదాన్ని గుర్తెరిగి ప్రభు దేవుని దగ్గర తండ్రి వారు క్షమాపణ పొందినట్లుగా తండ్రి వారు దేవుని దగ్గరికి వచ్చి వారు తిరిగి ప్రార్థించి బిడ్డలుగా వారు కావాల్సిన దీవెనలు వారు పొందుకునే వ్యక్తులుగా మార్చండి నాయన. అయ్యా ఈ అవకాశాన్ని బిడ్డల జీవితంలో ఎవరు తను చూస్తున్న ప్రతి బిడ్డ జీవితం సద్వినియోగ పరచుకొనబడునుగా కాయసు దీవించబడుదురు కాక ఆశీర్వదించబడు. ఈ గొప్ప కార్యాలు మీరే జరిగించారు. అది గర్భఫలం అనే దీవెన అయితే ఆశీర్వదించారు. బేరనెస్ తొలగించండి నాయన. అయ్యా 3 భార్యల జీవితంలో తిరిగి ఫలింపచ్చు. లైఫ్ సెటిల్మెంట్లు అనుగ్రహించండి. మ్యారేజెస్ అనుగ్రహించండి. ఏకాంగులను సంసారులుగా మార్చు. పిల్లల కోసం ఎదురు చూస్తున్న దీవెనలు అయ్యా ఎదురు చూస్తున్న బిడ్డలు ఉంటున్నారు. ఆ దీవెన ఇచ్చబడును. ఎప్పటికే తండ్రి ఆ దీవెన పొంది అవును తండ్రి సంతోషిస్తున్నవారు మరింతగా బలపడినట్లుగా తండ్రి దేవా మీరే కృప చూపించి నైనా తండ్రి కార్యక్రమం సహకరిస్తున్న ప్రతి బిడ్డ పేరు పేరును ఆస్వాదించండి. మహిమ కలిగిన కాదు షేర్ చేయడం ద్వారా ఆర్థికంగా ప్రార్థన చేయడం ద్వారా సబ్స్క్రైబ్ చేయడం ప్రతి నిత్యమును ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ దీవించి ఆస్వాదించి మరే మేము అవరికి మెరిచిన అవకాశం ఇప్పుడు సద్వినియోగం చేసుకుని కృప చూపించి మీరే మేము సమస్త మహిమ ఘనత నీకు మాత్రం ఇచ్చేసి అతి అంధకార శక్తి మీరు బంధించి అనేకులకి కార్యక్రమం దీవెనకరంగా మీరే మార్చి యేసు నామములో అడుగుతున్నాం.
ఆమేన్. ఆమేన్.